అభిషేక్. మరొక సాయంకాలం ప్రభుదినాన దేవుడు మనకిచ్చిన తరుణం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ సాయంకాలం బైబిల్ స్టడీలో ప్రకటన గ్రంథంలో నుండి మనం 19వ అధ్యాయంలో ఉన్నాము. మరి మనం ఇప్పుడు మంగళం యేసునకు అని పాట చెప్పగానే అందరు నవ్వినారు, అంటే అందరి ముఖాలు మారిపోయినాయి. ఎందుకంటే వివాహము అనేది చాలా ఆనందకరమైన సమయము. సో అది మనం ఇక్కడ 19th చాప్టర్లో ఉన్నాము. ల్యాంబ్స్ మ్యారేజ్, గొర్రెపిల్ల యొక్క వివాహము ఎంతో ఆనందకరమైన మూమెంట్, అంటే దాన్ని వేచి ఉన్నాం. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ గ్లోరియస్ మూమెంట్ అండ్ జాయ్ఫుల్ మూమెంట్. అందుకే ఇక్కడ వివాహం అనేది అన్నింటిలో ఘనమైనదని మరి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. కాబట్టి సో దేవుడు వివాహాన్ని ఎంతో ఘనపరిచినాడు. సో మనం ఈ యొక్క ల్యాంబ్స్ మ్యారేజ్ గురించి మనము కొంత సమయం దీంట్లో గడుపుదాము. మేబీ కొన్ని వీక్స్ దీంట్లో గడుపుదాం. ఎందుకంటే మనకు ల్యాంబ్ ఎవరో మనకు తెలుసు, అంటే గొర్రెపిల్ల ఎవరో తెలుసు, అంటే యేసుక్రీస్తు. బట్ ద బ్రైడ్, పెళ్లి కుమార్తె మీదనే చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. అంటే పెళ్లి కుమార్తె అంటే ఎవరు, అందులో ఎవరుంటారు, సో పెళ్లి కుమార్తె లోపల ఉండేవారు ఎవరు అనే ఒక పెద్ద సిద్ధాంతం అది. సో బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క వధువు, అంటే ఆ వధువు సంఘం ఎవరు అనేది ఒక పెద్ద సిద్ధాంతము. సో ఇక్కడ మనం చూసినాం. ఏదేమైనా కూడా సో మనకు మంచి జాయ్ఫుల్ మూమెంట్ అని మనం ఇక్కడ చూస్తున్నాం. సో 19th చాప్టర్ 7 and 8, 7, 8 2 వచనాలు మనం చదువుతున్నాము. 19th చాప్టర్ 7 and 8, 19వ అధ్యాయము 7, 8. లెట్ us బీ గ్లాడ్. సో మ్యారేజ్ అనే సమయము వచ్చినప్పుడు లెట్ us బీ గ్లాడ్ అండ్ రిజాయిస్ అండ్ గివ్ హానర్ టు హిమ్, ఫర్ ద మ్యారేజ్ ఆఫ్ ది ల్యాంబ్ ఈస్ కమ్ అండ్ హిస్ వైఫ్ hath made herself ready. సో కొన్ని మాటలు మనం ఇక్కడ నొక్కి చెప్పడం అవసరం. ఏం నొక్కి చెప్పడం అంటే, సో ఆ సెంటెన్స్ ఏదైతే మనం చదువుతుంటామో దాన్ని స్ట్రెస్ చేయడం మంచిది. సో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మళ్ళీ నేను చదువుతాను. లెట్ us బీ గ్లాడ్ అండ్ రిజాయిస్ అండ్ గివ్ హానర్ టు హిమ్. టు whom? టు హిమ్, టు ద lamb. We have to honor him. For the marriage of the lamb is come and his wife hath made herself ready. Herself, తనకు తాను సిద్ధపరచుకుందంట, బ్రైడ్. ఓకే. And to her was granted that she should be arrayed in fine linen, clean and white. For the fine linen is the righteousness of saints. తెలుగులో చదువు. మనము ఉల్లాసించి మరియు ఆనందించి ఆయనను గణపరచెదము. ఏలయనగా గొర్రెపిల్ల వివాహ సమయము వచ్చి ఉన్నది, మరియు ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని చెప్పుట నేను వింటిని. మరియు ఆమె శుద్ధమైనదియు మరియు తెల్లని సన్నపు నారతో అలంకరించబడుటకు ఆమె అనుగ్రహించబడెను. ఏలయనగా ఆ సన్నపు నార పరిశుద్ధుల నీతితనం. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి యొక్క సాయంకాలం బైబిల్ పఠనంలో మీరు మాకు సాయం దయచేయండి తండ్రి. మరి ఇక్కడ ఉండే లేఖన భాగాలను మరి మేము వింటున్నప్పుడు మరి ఎంతో ఆనందకరమైన సమయము. మరి గొర్రెపిల్ల యొక్క వివాహము మరి ఎంతో మధురమైన సమయము మరి మేము చూడవలసినాము. మరి పరలోకంలో ఉండే దృశ్యాన్ని మేము ఇక్కడ వీక్షించి మరి మేము దాంట్లో ఆనందించుటకు మరి రానున్న ఆ గంభీరమైన దినము, మరి వివాహ మహోత్సవ దినము ఏదైతుందో ఆ దినమును మరి ఆ గొర్రెపిల్లలో ఉండేవారు ఎంతో ఆనందకరమైన సమయం. ఎందుకంటే ఆ గొర్రెపిల్ల యొక్క వివాహ సమయంలో ఆ పెళ్లి కుమార్తె మరి తనను తాను సిద్ధపరచుకునే విధంగా మరి మా సంఘాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకునండి. ఈ సమయంలో మరి మేము ఆ దినము కొరకు మరి సిద్ధపాటు చేసుకున్నటకు మరి మా జీవితాలలో మరి మీరే గొప్ప కార్యం జరిగించండి. మా ఉస్మానియా బాప్టిస్ట్ సంఘముగా మీ యొక్క సన్నిధిలో మరి మేము వస్తున్నాము. మరి మా సంఘాన్ని మీరే జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క సమయంలో
మీ యొక్క ఆత్మ ప్రోక్షణ దయచేయండి. మీ యొక్క వాక్యంతో మరి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ఈ లోకము మరి మాకు శాశ్వతమైంది కాదు, మరి నిరంతరం ఉండే రాజ్యము, మరి పరలోక రాజ్యంలో మరి మమ్మల్ని వారసులుగా చేసినారు. మరి గొర్రెపిల్ల యొక్క వధువు సంఘంలో మరి మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, మరి అటువంటి కృపను ఇచ్చినందుకు మీకు వందనాలు, అటువంటి గంభీరమైన భాగ్యం ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, మరి లోతైన అర్థాలు మరి మేము తెలుసుకొని మరి సంఘముగా మరి మేము ఏకభావంతో ఏక మనసుతో ఆ పెళ్లి కుమార్తె యొక్క దాంట్లో మరి మేము ఉండుటకు మరి మీరే మాకు సాయం చేసిన ప్రార్థిస్తూ ఈ సమయాన్ని దీవించమని, మరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు, రాలేని వరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సాయంకాలం కూడికను మరి దీవించి ఆశీర్వదించమని, ఈ బైబిల్ పట్టణాన్ని మరి మీరే ఆశీర్వాదకరంగా చెరిగించి మరి మా విశ్వాసాన్ని బలపరిచి మా యొక్క సంఘం యొక్క క్రియలను మరి పరిశుద్ధమైన క్రియలుగా, నీతివంతమైన క్రియలుగా, సంఘం యొక్క క్రియలన్నింటినీ కూడా మరి మా సహవాసాన్ని అన్నింటినీ కూడా మరి మీరే మీకు తగినట్లుగా ఉండుటకు మీరే సిద్ధపరిచి నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ యొక్క సెలవు చెప్పుకుంటూ సమయాన్ని దీవించమని మా పరమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. సెకండ్ మనం చూసినాం ఇంకా ల్యాంబ్స్ మ్యారేజ్, మరి ఇక్కడ గొర్రెపిల్ల యొక్క వివాహము. సో వివాహ సమయము. సో అది ప్రతి వ్యక్తి జీవితంలో ఈ వివాహం అనేది ఎంతో ఆనందకరమైన సమయం. అంటే ఒకటేసారి వస్తుంది మ్యారేజ్ అనేది కదా, సాధారణంగా మనం వింటుంటాం. పెళ్లి జరిగే సమయంలో మరి పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు సాధారణంగా చెప్తుంటారు, అంటే మంచి వివాహం జరిగించుకోవాలి. సో దాంట్లో మంచి బట్టలు, కాస్ట్లీ బట్టలు కొనుక్కుంటారు, మంచి కాస్ట్లీ షూస్ కొనుక్కుంటారు. సో ఇవన్నీ కూడా కాస్ట్లీ, ఒకటేసారి ఖర్చు పెడతాం కాబట్టి ఇంకా మరలా ఈ సమయం రాదు కాబట్టి మంచి వివాహము చేసుకోవడానికే ఎంతో సిద్ధపడుతుంటారు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె. అది ఆ ఒక్కసారి వస్తుంది మన జీవితంలో, మరలా అది వివాహం అనేది ప్రతిసారి జరగదు, ఒకటేసారి జరుగుతుంది. సో అటువంటి గంభీరమైన వివాహ దృశ్యమును మనం ఇక్కడ చూస్తున్నాము. అందుకే ఇక్కడ లెట్ us బీ గ్లాడ్ అండ్ రిజాయిస్. సో ఇంకొకసారి మనం ఇక్కడ ఉదయకాలం మనం చెప్పినాం కదా, జాయ్ఫుల్, మరి ఆనందకరంగా ఉండాలి అంటే దిస్ ఇస్ వన్ మోర్ రీజన్, యాడెడ్ పాయింట్. మనం ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నాం ఏంటంటే ఎందుకు రిజాయిస్ ఉండాలంటే, జాయ్ఫుల్ అని ఎందుకు ఉండాలంటే మ్యారేజ్ ఇస్ గోయింగ్ టు బి టేకెన్ ప్లేస్. మరి ఇక్కడ వివాహం జరుగుతుంది కాబట్టి ఆనందం ఉండాలి. సో అందుకే మనకి ఇక్కడ ఆనందం ఉండడానికి ఇంకొక కారణం మనకు దొరికింది, జాయ్ఫుల్ ఉండడానికి. ఓకే, లెట్ us బీ గ్లాడ్ అండ్ రిజాయిస్. ఏమన్నా మళ్ళీ ఒకసారి చదువు. మరియు ఉల్లాసించి మరియు ఆనందించి ఆయనను గణపరచెదము. ఏలైనగా గొర్రెపిల్ల వివాహ సమయము వచ్చి ఉన్నది, మరియు ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని చెప్పుట నేను వింటిని. సో ఇక్కడ వినడం మనం చూస్తున్నాం, ఇక్కడ లెట్ us బీ గ్లాడ్. మరి అక్కడ ఒక స్వరము చెప్పడం జరిగింది, లెట్ us బీ గ్లాడ్. ఎవరన్నారు ఈ మాట? మనమందరం కూడా ఉల్లాసించదామని ఎవరన్నారు? ఆ మాట మన యోహాను మరి ఈ మాట రాసినాడు, అపోస్తలుడైన యోహాను మరి రాసినాడు ఏంటంటే లెట్ us బీ గ్లాడ్ అండ్ రిజాయిస్. ఆయన పరలోకంలో ఉన్నాడు ఈ సమయంలో, హెవెన్లో ఉండే దృశ్యంను మరి మనకు వివరించి చెప్తున్నాడు అనమాట. అక్కడ ఏమంటున్నాడంటే మనము ఉల్లాసించదాము, లెట్ us బీ గ్లాడ్ అండ్ రిజాయిస్. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ అన్ అకేషన్ ఆఫ్ గ్లాడ్నెస్ అండ్ జాయ్. మరి ఇక్కడ మనం చూసినాం ఇది ఒక అకేషన్ అన్నమాట, ఒక మంచి సమయము. దేనికి మంచి సమయం అంటే ఉల్లాసించడానికే, ఆనందించడానికే అనే మాట మనం చూస్తున్నాం. సో అండ్ ఆల్సో అన్ అకేషన్ ఆఫ్ హానరింగ్ హిమ్. మరి ఆయనను ఘనపరచడానికి మనకి ఇక్కడ ఒక అకేషన్ మనకు దొరికింది. సో తర్వాత ఇక్కడ మనకు ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. సో అకేషన్ ఉంది, అకేషన్ ఎందుకు వచ్చిందంటే అక్కడ ఒక వివాహం యొక్క అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి దానిలో ఆనందించాలి అనే మాట మనం చూస్తున్నాం. సో ఉల్లాసించి ఆనందించండి, లెట్ us బీ గ్లాడ్ అండ్ రిజాయిస్ అండ్ గివ్ హానర్ టు హిమ్. ఆయనకు ఘనత ఇచ్చదము, ఎందుకంటే దేవునికి మాత్రమే ఘనత ఇవ్వాలి, ఆయనకు మాత్రమే ఈ ఘనత చెందాలి అనేది మనం చూస్తున్నాం. సో ఎందుకంటే ఫర్ ద మ్యారేజ్ ఆఫ్ ద ల్యామ్ ఈస్ కమ్, గొర్రెపిల్ల యొక్క వివాహము వచ్చేసింది, సమయం వచ్చేసింది అనమాట. సో ఆ సమయంలో మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ సాయంకాలం మనం జస్ట్ ఒక థాట్, మనము ప్రశ్న తీసుకుందాము, హూ ఈజ్ బ్రైడ్? ఇక్కడ ఆ పెళ్లి కుమార్తె ఎవరు?
అనే మాట మనం చూస్తున్నాం. అండ్ హిస్ వైఫ్ అనే మాట ఉంది. వైఫ్, ల్యామ్ అన్నాడు, తర్వాత వైఫ్. ఈ వైఫ్, హూ ఇస్ వైఫ్? ఈ భార్య ఎవరు అంటే వివాహము జరుగుతుంది అక్కడ. మరి మనము గొర్రెపిల్ల యొక్క వివాహం ఉంది కనుక ఈ పెళ్లి కుమార్తె ఎవరు? ఓకే, ఈ వధువు ఎవరు? వైఫ్ ఎవరు మనం అనేది మనం చూస్తున్నాం. సో హూ ఇస్ దిస్ వైఫ్ ఆర్ హూ ఇస్ బ్రైడ్? అండ్ దెన్ బ్రైడ్ గ్రూమ్ మనకు తెలుసు. ఇక్కడ పెళ్లి కుమారుడు ఉన్నాడు, యేసు ప్రభు. కానీ ఇక్కడ పెళ్లి కుమార్తె ఎవరు అనేది మనకు చాలా పెద్ద ప్రశ్న. ఇది ఒక సిద్ధాంతపరంగా మనం చూస్తే సాధారణంగా లోకం అంతటా ఉండే డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఆ వివాహ మహోత్సవము ఏదైతే ఉందో ఆ సమయం మనకు తెలుసు, ఆనందకరమైన సమయం. కానీ పెళ్లి కుమారుడు ఎవరో తెలుసు, కానీ పెళ్లి కుమార్తె ఎవరు కదా. మనము వివాహంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు? పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పెళ్లి కుమారుడా కుమార్తెనా? కుమార్తె. కానీ హెవెన్లీ మ్యారేజ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ల్యామ్, పెళ్లి కుమారుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ పెళ్లి కుమారుడు ఈజ్ మరి ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆయన మూలం అనమాట, ఆయననే మూలం. సో సాధారణంగా మనము లోకంలో మనము హెవెన్లీ అంటే ఎర్త్లీ మ్యారేజెస్లో మనం చూస్తాము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పెళ్లి కుమార్తె. ఎందుకంటే పెళ్లి కుమార్తె మన క్రిస్టియన్ మ్యారేజెస్లలో, క్రైస్తవ వివాహాలలో మరి పెళ్లి కుమార్తెకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంటారు. ఎందుకంటే తాను వేసుకునే వైట్ గౌన్ ఏదైతే ఉందో లేకుంటే వైట్ శారీ, సో అది మనకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. పెళ్లి కుమార్తె అంటే ఆ స్త్రీ లోపల. ఇప్పుడు మనం అందరూ సాధారణంగా ఇక్కడ పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళైన తర్వాత మీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండదు, అంటే మీ మీద అట్రాక్షన్ ఉండదు. అంటే అంత గమనించి చూడరు పెళ్ళి అయిపోయిన తర్వాత. ఆ పెళ్లి దినాన ఆ అమ్మాయికి ఉండే అట్రాక్షన్ ఏంది అంటే ఆమె వేసుకునే దుస్తులు అనమాట. అంటే తెల్లని ఆ వస్త్రము వేసుకోవడంతో అందరి గమనిక అటువైపు వెళ్తుంది అనమాట, అంటే అమ్మాయి వైపు వెళ్తుంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ అది మనం లోకంలో చూస్తున్నాం. చాలా మంచి పాఠం ఇక్కడ నేర్చుకుందాము. మరి మేబీ ఒక 2 weeks ఆర్ 3 weeks మనం గడుపుదాం దీంట్లో, అంటే ఈ పెళ్లి విషయంలో. మరి మనం మరలా ఐజాక్ వివాహము సంగతి మనం చూద్దాం మళ్ళా, ఎందుకంటే దాంట్లో మనకు మంచి ఆత్మీయమైన పాఠం దొరుకుతుంది. ఇక్కడ ఈ వివాహం ఏదైతే హెవెన్లీ మ్యారేజ్ ఏదైతే జరిగిందో, అంటే ల్యాంబ్స్ మ్యారేజ్ ఏదైతే జరుగుతుందో ఆ మ్యారేజ్కి మంచి బ్యూటిఫుల్ పిక్చర్ మనకు ఐజాక్ మ్యారేజ్ మనం చూస్తాం అక్కడ. సో అది మనం దాంట్లో వెళ్దాం. కానీ హూ ఇస్ బ్రైడ్? ఎవరు ఈ పెళ్లి కుమార్తె? సో మన పెళ్లి కుమారుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, లోక రక్షకుడు, పాపమును తీసివేసిన దేవుడు. ఆయన పెళ్లి కుమారుడుగా ఉన్నాడు. సో మనం ఇక్కడ చూస్తున్నాం పెళ్లి కుమార్తె ఎవరు అనేది మన ప్రాముఖ్యమైన ప్రశ్న. సో ఆ ప్రశ్నకు మనం జవాబు ఇవ్వకముందు ఒక వచనం మనం చూసుకుందాము. సో దాంట్లో మనము ఈ దినం సాయంకాలం కేవలము తలంపుతో మనం వెళ్దాము. పెళ్లి కుమార్తె ఎవరు? హూ ఇస్ బ్రైడ్ ఆర్ వైఫ్? ఆ పెళ్లి కుమారుని యొక్క భార్య ఎవరు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ బ్రైడ్లో ఉండడము చాలా గంభీరమైన ఆశీర్వాదము. ఎందుకంటే పెళ్లికి అందరూ వెళ్తారు కదా, పెళ్లిలో మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెనే ప్రాముఖ్యమైన వారు, వారి వివాహం జరుగుతుంది. కానీ పెళ్లికి వెళ్ళిన వారు అందరూ కూడా వెళ్తారు, అందరికీ ఆనందకరమైన సమయం ఉంటుంది. అందరికంటే ఎక్కువ ఆనందము పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఈ పాయింట్ మనం అర్థం చేసుకోకముందు ఒక చిన్న వచనం దాంతో మనం వెళ్దాము. నెక్స్ట్ వీక్ నుంచి మనం కొద్దిగా లోతుగా వెళ్ళి చూస్తాము ఈ బ్రైడ్ అంటే ఎవరు. అంటే సాధారణంగా ఈ లోకంలో, ఇప్పుడున్న క్రైస్తవ లోకంలో రక్షింపబడిన వారందరూ కూడా పెళ్లి కుమార్తె అని చెప్తారు, ఒక సిద్ధాంతం. అంటే రక్షింపబడిన వారందరూ కూడా, ఎంతమంది ఏదైతే యేసుప్రభుని నమ్మినారో వారందరూ కూడా ఈ వైఫ్ అంటే బ్రైడ్లో ఉంటారు అనే మాట. అంటే బ్రైడ్ పెళ్లి కుమార్తె యొక్క గుంపులో ఉంటారు అనేది చాలా మటుకు చెప్తుంటారు. సో బైబిల్లో మనం చూస్తే చాలా డీటెయిల్గా మనం వెళ్దాము. ఈ పెళ్లి కుమార్తె యొక్క ప్రత్యేకత మనము తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఇక్కడ పెళ్లి కుమార్తె అంటే తనకు తాను సిద్ధపరిచి బడి ఉందంట. సో ఇది మనం అర్థం చేసుకోవాలి మన స్మరణ బాప్టిస్ట్ సంఘముగా.
ఫస్ట్ ఈ మాట మనం అర్థం చేసుకోకముందు మనం బ్యాక్ వెళ్ళి మనం అసలు పెళ్లి కుమార్తె అంటే ఎవరు అనేది మనం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో యాజ్ అ చర్చ్, కంప్లీట్ చర్చ్గా మనము సిద్ధపడి ఉండాలి, అంటే రెడీగా ఉండాలన్నమాట ఫర్ ద మ్యారేజ్. సో అవన్నీ కూడా మనం కాంటెక్స్ట్లో మనం చూస్తాము. మరి ఎట్లా మరి సిద్ధపరచబడి ఉండాలి అనేది చూస్తాము. రెబెక్క ఎట్లా సిద్ధపడింది వివాహం కొరకు అనేది మనం అవన్నీ కూడా చూస్తుంటాం. అందుకే ప్రియులారా, మన సంఘంలో వివాహం విషయంలో మరి ఒకసారి మనం వర్తమానం కూడా చూసుకున్నాము రీసెంట్గా, లాస్ట్ ఫ్యామిలీ మంత్లో. మరి వివాహం అనేది ఎంతో ఘనమైనది. మరి అక్కడ మనం చూస్తాం, ఇక్కడ వివాహంలో ఐజాక్ మ్యారేజ్లో ఈ పెళ్లి కుమారుని వైపు, పెళ్లి కుమార్తె వైపు ఇద్దరు తండ్రులు దాంట్లో ప్రాముఖ్యమైన పాత్ర వహించినారు. ఇంపార్టెంట్ రోల్ అక్కడ. బోత్ ది ఫాదర్స్, ఫాదర్ ఆఫ్ బ్రైడ్ గ్రూమ్ అండ్ ఫాదర్ ఆఫ్ బ్రైడ్, వారిద్దరి సమక్షంలో ఈ వివాహం జరిగింది. అవన్నీ కూడా ఆత్మీయమైన పాఠాలు మనం ఇక్కడ చూస్తాం. సో అవన్నీ కూడా మనము ఆ బ్యూటిఫుల్ పిక్చర్ మనము వేసుకొని చూస్తాము. అది ఈ పిక్చర్ ఎట్లా మనకు కనబడుతుంది అనేది. సో మ్యారేజ్ అనేది మరి దేవుడు అందుకే అక్కడ ఏప్రిల్కి రాసిన పత్రికలో రాసినాడు, మరి ఎంతో ఘనమైనది అని రాసినాడు 13వ అధ్యాయంలో 4వ వచనంలో. కానీ మనం దాంట్లో వెళ్దాము, ఇంకొక వచనము చూసుకుందాం. ఇక్కడ ఈ సాయంకాలం జస్ట్ మనం అర్థం చేసుకుందాము, హూ ఇస్ బ్రైడ్ ఆర్ హూ ఇస్ వైఫ్. మరి ఆ పెళ్లి కుమార్తె ఎవరు? వివాహం అనేది ఎంతో ఆనందకరమైన సమయం కదా. మనము మంగళం వేస్తున్నా కానీ పాట పాడగానే అందరూ, మన బ్రదర్ ఇమానుయల్ ముఖం అయితే ఫుల్ వికసిస్తుంది పాట పాడుతుంటే. అంటే ఒక మంచి ఆ మూమెంట్, ఆ పాట పాడుతుంటేనే మనకు ఎంతో ఆనందం ఉంటుంది కదా, ఎంతో మంచి సంతోషం ఉంటుంది దాంట్లో కదా. వివాహం జరుగుతుంటే ఎంతో ఆనందం ఉంటుంది. సో అది మనము ఇక్కడ గమనించాలి. ఈ వివాహంలో ఉండేది మరి ఆ పెళ్లి కుమారుడు నాడు, పెళ్లి కుమార్తె, మరి ఎంతో ఆనందం ఉంటుంది తనకు వివాహం అనేది. సో వివాహము డేట్ దగ్గరకు వస్తుందంటే తన లోపల ఆనందం ఉంటుంది. సో అందుకే మనము మన చర్చ్లో మన యవనస్తురానులకు ఎవరైతే వివాహం కాలేదో, యవనస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నిజమైన వివాహము ఎలా జరుగుతుంది, దాంట్లో ఎట్లా ఆనందించాలి, ఎట్లా సిద్ధపరచబడాలి, సో ఇవి మనము మన పిల్లలకు నేర్పించడం ఎంతో అవసరం. ఓకే, సో దీంట్లో మీరు నేర్చుకోవచ్చు ఈ క్లాస్లో. ఈ ల్యాంబ్స్ మ్యారేజ్ యొక్క కాంటెక్స్ట్లో మన ఈ వివాహములు ఎట్లా ఉంటాయి అనేది, ఒక క్రైస్తవ వివాహం ఎలా ఉంటుంది, సో దీంట్లో మీరు ఎంతో ఆనందించగలుగుతారు, అంటే నేర్చుకోవచ్చు. మీరు ఆ విధంగా సిద్ధపడవచ్చు. మరి ఒక కన్యక, ఒక పురుషుడు ఏ విధంగా వివాహంలో సిద్ధపరచబడి ఉండాలనేది నేర్చుకోవచ్చు. అందుకే మన వివాహం అనగానే అందరూ నవ్వుతూ ఉంటారు కదా, మనకు ఎంతో ఆనందం ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక సందర్భం తీసుకున్నాము, హూ ఇస్ బ్రైడ్ అంటే ఎవరు ఆ పెళ్లి కుమార్తె, మరి ఎవరు అనేది మనం అక్కడ గమనిస్తాము. సో హెబ్రీలకు రాసిన పత్రికకు వెళ్దాం. హీబ్రూస్ 12 చాప్టర్, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనము ఒక సందర్భం, మనం ఒక వచనం మనం చూస్తున్నాము. చాలా మటుకు ఈ వచనము లో అందరు కూడా తడబడుతుంటారు. సో ఈ పెళ్లి కుమార్తె అంటే ఎవరు, ఆ గుంపు ఏంటి, అసలు పెళ్లి కుమార్తె అనేది సపరేటా, లేకుంటే అందరూ ఒకటేనా, అందరు కలిపి పరలోకంలో పెళ్లి కుమార్తెలో ఉంటారా, అసలు పెళ్లి కుమార్తె అనే మాట ఎందుకు పెట్టినాడు దేవుడు, జస్ట్ జనరల్గా మరి మాట్లాడవచ్చు కదా అనేది మనం చూస్తాం. కాబట్టి పరలోకంలో వెళ్ళినప్పుడు ప్రియులరా అక్కడ గ్రూప్స్, అంటే గ్రూప్స్ ఇన్ ద సెన్స్ మరి జాతులు కాదు, మరి అక్కడ మనము రక్షింపబడిన వారు ఒకటి, పెళ్లి కుమార్తె ఒకటి అనేది మనము గ్రూప్స్గా చూస్తుంటాం. ఇక్కడ మనకు మంచి వచనం ఒకటి ఉంది, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనంలో. మరి మనం జస్ట్ ఒక్కొక్క పాయింట్ మనం రాసుకుందాం. ఓకే, సో 21st verse, 21వ వచనం. మరియు ఆ దృశ్యం యొక్క భీకరత్వమును బట్టి నేను మిక్కిలి భయంతో కంపించుచున్నానని మోషే చెప్పాను. సారీ 23 ఐఎమ్ సారీ 23వ వచనం. సామాన్య సమాజమును మరియు పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుని సంఘం యొద్దకును మరియు అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును మరియు పరిపూర్ణపరచబడిన న్యాయవంతమైన మనుషుల ఆత్మల యొద్దకును. సో ఇక్కడ మనం 23వ వచనంలో మనం అక్కడ గమనిస్తే 22వ వచనంలో బట్ హియర్ కమ్ అంటు మౌంట్ జాయన్. ఓకే, ఇక్కడ మనము ఒకవైపు మనం చూస్తాము SION, జాయిన్ ఆర్ సాయన్ అనే మాట ఒకటే,
కానీ ఇక్కడ చూసినాం, ఇక్కడ ఒక జాయన్ అనే మౌంటైన్ దగ్గరకు వచ్చినాము. అంటు ద సిటీ ఆఫ్ ద లివింగ్ గాడ్, హెవెన్లీ జెరూసలేం. ఆ పట్టణం ఏంటంటే యెరూషలేము. యెరూషలేము ఒక పట్టణము, ఒక పర్వతము, సియోను పర్వతము. తర్వాత యెరూషలేం అనేది ఒక పట్టణము. తర్వాత అక్కడ మనం ఇంకా గమనిస్తే, అండ్ టు అన్ ఇన్యూమరబుల్ కంపెనీ ఆఫ్ ఏంజల్స్. ఇన్యూమరబుల్ కంపెనీ ఆఫ్ ఏంజల్స్ అంటే దూతలు, అనేకమైన లెక్కించలేనంత మంది దూతలు ఉన్నారంట. సో యెరూషలేము, సియోను పర్వతం ఉంది, యెరూషలేము పట్టణం ఉంది, తర్వాత లెక్కించలేనంత జనం అంటే దూతలు ఉన్నారంట. తర్వాత ఇక్కడ మనం చూసినాం 23వ వచనంలో, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. 23వ వచనంలో నంబర్ 1 టు జనరల్ అసెంబ్లీ, సామాన్యమైన సమాజము, జనరల్ అసెంబ్లీ. తర్వాత నెక్స్ట్ అండ్ చర్చ్. ఒక జనరల్ అసెంబ్లీ ఉంది హెవెన్లో మనం ఇక్కడ చూస్తున్నాం, హెవెన్లీ జాయన్, న్యూ జెరూసలేం సిటీ అండ్ ఇన్యూమరబుల్ ఏంజల్స్. సో దిస్ ఇస్ ది స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ అనమాట. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ హెవెన్లో, ఇన్ హెవెన్ టు ద జనరల్ అసెంబ్లీ అండ్ చర్చ్ ఆఫ్ ది ఫస్ట్ బార్న్, which are written in heaven, and to God the judge of all, and to the spirits of just men made perfect. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఇక్కడ టు జనరల్ అసెంబ్లీ అనేది ఒకటి, జనరల్ అసెంబ్లీ అండ్ చర్చ్. ఈ రెండు వేరే వేరే గుంపులు. జనరల్ అసెంబ్లీ అండ్ చర్చ్ అనే మాట ఇక్కడ ఒక మాట రాస్తుంది, విచ్ ఆర్. ఇక్కడ మనం చూస్తే విచ్ ఆర్, ఈ ఆర్ అనే మాట ఏదైతుందో ప్లూరల్గా మాట్లాడుతుంది. అంటే ఇది ఒక గుంపు, ఇది ఒక గుంపు అనమాట. జనరల్ అసెంబ్లీ అనేది ఒక గుంపు, ఈ సంఘం అనేది ఒక గుంపు అనమాట. అక్కడ మరి క్లియర్గా మనకు రాయబడింది, జనరల్ అసెంబ్లీ వేరు అండ్ చర్చ్ ఆఫ్ ది ఫస్ట్ బార్న్ విచ్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్, మరి పరలోకంలో రాయబడింది. అండ్ టు గాడ్ ఆఫ్ ది జడ్జ్, గాడ్ ది జడ్జ్ ఆఫ్ ఆల్. ఇక్కడ మనకి ఇంకొకరు ఉన్నారు, ఇక్కడ గాడ్ దేవుడున్నాడు, తర్వాత పరలోకంలో దేవుడున్నాడు, ఇక్కడ జనరల్ అసెంబ్లీ ఉంది, తర్వాత జడ్జ్ ఉన్నాడు. అండ్ దెన్ 24th వర్స్లో అండ్ టు జీసస్, ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నాడు, జీసస్ క్రైస్ట్ ఉన్నాడు. సో ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం, ఈ జనరల్ అసెంబ్లీ అనేది ఎవరు, ఈ సంఘం అనేది ఎవరు, ఈ రెండు గుంపులు ఉన్నాయి పరలోకంలో. సో మన పాయింట్ ఏంటంటే, హూ ఇస్ బ్రైడ్, మరి యొక్క పెళ్లి కుమార్తె ఎవరు? ఈ బ్రైడ్ అనేది చర్చ్ అన్నమాట, సంఘమే పెళ్లి కుమార్తె. ఈ జనరల్ అసెంబ్లీ ఏదైతుందో అది పెళ్లి కుమార్తె కాదు. ఈ జనరల్ అసెంబ్లీ అనే వారిలో ఎవరుంటారంటే, మరి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ క్రియేషన్ ఆరంభం నుండి ఈ మ్యారేజ్ జరిగే దగ్గర నుంచి ఇక్కడ వచ్చే లోపల మరి వివాహం జరుగుతుంది. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు రక్షింపబడిన వారు, సేవ్డ్, రక్షింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జనరల్ అసెంబ్లీలోకి వస్తారన్నమాట. కానీ చర్చ్ అనేది ఒక ప్రత్యేకమైన గుంపు. అందుకే ఇక్కడ ఈ మాట రాయబడింది విచ్ ఆర్ అనే మాట. ఆర్ అంటే ప్లూరల్, ఈ రెండు గ్రూప్స్ అనమాట. ఈ రెండు గ్రూప్స్ పరలోకంలో రాయబడినాయి అంట. సో చర్చ్ అనేది మరి ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తాము. ఇక్కడ పౌలు ఒక మాట చెప్తాడు అక్కడ 2 కొరింథియన్స్లో 1 Corinthians 12 chapter 27th verse. 1 Corinthians 12 chapter 27th verse. సో అందుకే మనం చర్చ్ అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. సో చర్చ్ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చర్చ్ లోపల ఒక డీవియేషన్స్ ఉంటాయి. అంటే ఎట్లా సంఘం అంటే అందరూ రక్షింపబడిన, క్రొత్త నిబంధనలు రక్షింపబడిన వారందరూ కూడా సంఘం అనే మాట చెప్తుంటారు. అది సంఘం అనేది క్రొత్త నిబంధనలు ఉన్నవారు అందరూ కూడా కాదు.
ఒక ప్రత్యేకమైన గుంపుగా మనం చూస్తున్నాం. సో అవన్నీ కూడా మనం రానున్న దినాలలో నేర్చుకుందాం. కానీ ఇక్కడ పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే ఈ చర్చ్ విషయంలో, సో ఈ గుంపు విషయంలో కూడా మరి పౌలు చాలా స్పెసిఫిక్గా మాట్లాడతాడు. అక్కడ ఏమంటాడంటే చూద్దాం, ఇక్కడ 27th verse, నౌ ఈ ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ మెంబర్స్ ఇన్ పర్టికులర్. ఇప్పుడు మీరు క్రీస్తు దేహమై ఉండి మరి ప్రత్యేకముగా అవయవములై ఉన్నారు. సో మీరు క్రీస్తు యొక్క దేహమై ఉన్నారు, ప్రత్యేకమైన అవయవములై ఉన్నారు. అంటే ఇక్కడ పౌలు ఆ కొరింథీ సంఘముతో ఏం మాట్లాడుతున్నాడు అంటే మీరు క్రీస్తు యొక్క దేహమై ఉన్నారు. అంటే ఈయన ఆ సంఘానికి చెందిన వాడుగా మాట్లాడడం లేదు. ఎందుకంటే అపోస్తుడైన పౌలు యొక్క సంఘం ఏది? అంతియోకలో ఉండే సంఘము. ఆయన ఈ సంఘానికి, కొరింథీలో ఉండే సంఘానికి చెందినవాడు కాదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, అవన్నీ కూడా ఎందుకు చూస్తున్నామంటే, సో మనము ఈ చర్చ్ అనే టాపిక్ మనము తేటగా అర్థం చేసుకోవడం అవసరం. ఈ చర్చ్ అనేది ఎంతో ప్రత్యేకమైన స్థానము. అంటే పెళ్లి కుమార్తెకు చెందిన గుంపు అనమాట ఇది చర్చ్ అనేది. ఈ జనరల్ అసెంబ్లీ అనేది మరి పెళ్లి కుమార్తెకు చెందిన గుంపు కాదు. ఈ జనరల్ అసెంబ్లీ అనేది రక్షింపబడిన వారందరూ కూడా, మరి పరలోకంలో ఉండేవారు, రక్షింపబడిన వారందరూ కూడా ఒక గుంపు. కానీ పెళ్లి కుమార్తె అనేది ప్రత్యేకమైన ఒక గుంపు అన్నమాట. అంటే ఈ పెళ్లి కుమార్తె లోపల ఉండేవారు ఎవరు, ఏ గుంపు ఆ పెళ్లి కుమార్తెలో ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో మనం అది తలంచడానికి ఇక్కడ మనము ఈ 12వ అధ్యాయంలో అక్కడ మనం చూసినాం, అక్కడ దేవుడు ఉన్నాడు, మరి యేసు ప్రభు ఉన్నాడు పరలోకంలో, మరి సియోను పర్వతం ఉంది, తర్వాత యెరూషలేము ఉంది, తర్వాత లెక్కించలేనంత దూతలు ఉన్నారు. సో మనం ఇక్కడ అవన్నీ ఉన్నాయి. కానీ సియోను అనేది ఇక్కడ క్రొత్త నిబంధనలలో సియోను అనేది సంఘము కాదు. సియోను అనేది ఇశ్రాయేలుకు గుర్తు. సంఘం అనేది సియోన్కి సంఘానికి ఎటువంటి లింక్ లేదు. ఎందుకంటే సంఘం అనేది ఒక ప్రత్యేకమైన గుంపు. సో చర్చ్ అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే సాధారణంగా మనకు అటువంటి తలంపులు ఉంటాయి. అంటే సియోను అనగానే మళ్ళీ సంఘం అని అనుకుంటాం. సంఘము వేరు, సియోను వేరు. సియోను అనేది అది ఇశ్రాయేలుకు చెందింది, అది సియోను అనేది. కానీ మనకు సంఘం అనే మాట మరి ఎక్కడ కూడా సంఘమును సియోనుకుతో పోల్చి చెప్పడం లేదు. ఎందుకంటే కొంతమంది ఏ విధంగా నమ్ముతారంటే ఇశ్రాయేలు వాళ్ళందరూ కూడా యేసు ప్రభు యొక్క పెళ్లి కుమార్తె అని నమ్ముతారు. ఎందుకంటే ఆయన మరి ఇశ్రాయేల్ అంతా కూడా మరి యేసు దేవునికి, తండ్రి అయిన దేవునికి భార్యగా మరి ప్రకటించడం మనం చూస్తాం. దేవుడు అంటే తన భార్యకు డివోర్స్ ఇచ్చినాడంట, మళ్ళా రీయునైట్ చేసుకుంటాడు. ఎప్పుడు? 7 years ట్రిబులేషన్ పీరియడ్ తర్వాత. సో ఇవన్నీ ఆత్మీయమైన పాఠాలు మనకు అర్థం కావడానికే. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, అంటే దేవుడు మరి 2 భార్యలను కలిగి ఉన్నాడా? అంటే ఇశ్రాయేలును తర్వాత ఈ సంఘాన్ని కూడా 2 భార్యలు కలిగి ఉన్నాడా? పాలిగమి అనేది ఉందా? సో ఇవన్నీ లేవు. అవన్నీ ఏంటివో మనము నేర్చుకుందాం. దేవునికి మరి అది ఆత్మీయంగా మనము పోల్చి చూసుకుందాం. కాబట్టి ఈ సంఘం అనే గుంపు మరి అందరు కలిపి ఒక స్త్రీ కాదు. సో అందరం కలిసి ఒక సంఘముగా ఎట్లా ఉంటాము అంటే ఆయన సంఘంగా ఎట్లుంటాం. సో సాధారణంగా మనకు ఒకటి మామూలుగా కొన్ని తలంపులు కూడా వస్తుంటాయి, లోకంలో వింటుంటాము, కొన్ని సిద్ధాంతాలు కూడా వింటుంటాము. ఏం వింటుంటామంటే మరి ఇక్కడ ఉన్న సంఘాలు ఏవైతే అన్ని ఇండివిజువల్గా ఉన్నాయో, సో అన్ని సంఘాలు ఒకటైపోయి ఒక పెళ్లి కుమార్తెలాగా మరి ప్రదర్శించడం జరుగుతుందని మరి ఎన్నో ఉంటుంటాయి. అవన్నీ కూడా మనకి ఎట్లా జవాబు దొరకాలి, మనకు దాంట్లో అవన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి మనం. సంఘం అంటే ఎలా ఉంటుంది, సంఘం అంటే ఆ స్త్రీ అనగా పెళ్లి కుమార్తెలో ఎట్లా ఈ సంఘం అనేది అర్థం చేసుకోగలుగుతాం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మనం అక్కడ చూసిన ప్రకారంగా 23వ వచనంలో టు ద జనరల్ అసెంబ్లీ, ఇక్కడ మరి సామాన్యమైన అసెంబ్లీకి రాసినాడు. తర్వాత అండ్ చర్చ్ ఆఫ్ ది ఫస్ట్ బాండ్, మరి జ్యేష్ఠునికి కలిగిన సంఘం అనే మాట మనం చూస్తున్నాం. సో ఈ సంఘం అంటే ఏంటి, మరి అక్కడ రాయబడిన వారిలో ఈ సంఘం అనే మాట ఏంటి? సో ఈ చర్చ్ అనేది టోటల్లీ డిఫరెంట్ గ్రూప్ అనమాట, ఒక గ్రూప్, ప్రత్యేకమైన గ్రూప్. అందుకే ఇక్కడ మనము రక్షింపబడిన వారందరూ కూడా ఈ గ్రూప్ని ఏమంటారంటే, జనరల్ అసెంబ్లీ అనే గ్రూప్ని ఏమంటారంటే ఫ్యామిలీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుటుంబము. ఫ్యామిలీ ఆఫ్ గాడ్ ఆర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము అంటాం. కానీ చర్చ్ అనేది, చర్చ్ ఈజ్ నాట్ కాల్ ది ఫ్యామిలీ ఆఫ్ గాడ్. సంఘం అనేది దేవుని కుటుంబం అని పిలువబడదు, సంఘం అనేది దేవుని రాజ్యం అని పిలువబడదు.
సంఘం అనే దగ్గరికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ ది బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. సో ఈ జనరల్ అసెంబ్లీ ఏదైతుందో, పరలోకంలో జనరల్ అసెంబ్లీ ఉంది, అంటే ఒక గుంపు ఉందన్నమాట. ఆ గుంపు అంతా కూడా దేవుని యొక్క కుటుంబము. అందుకే యోహాను సువార్త 1:12 మనం చూస్తాం, ఏముంది? తను ఎందరు అంగీకరిస్తారో నాకు తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులకటకు ఆయన అధికారం ఇచ్చాడు. సో కుమారులు ఎక్కడ ఉంటారు? కుటుంబంలో ఉంటారు. సో ఫ్యామిలీలో ఉంటాం మనం. సో నువ్వు రక్షింపబడిన వారందరూ కూడా ఫ్యామిలీలో ఉంటారు, దేవుని బిడ్డలు అవుతారు. కానీ చర్చ్లో వచ్చేవారు, సో చర్చ్లో ఎలా ఉంటారు? చర్చ్లో ఎట్లా ఎంట్రీ మనకు దొరుకుతుంది అంటే, చర్చ్ అంటే ఏంటి, సో చర్చ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, సో ఈ చర్చ్ అనేది ఏ విధంగా ఆరంభమైంది అనేది మనం చూస్తుంటాం. కాబట్టి ఈ చర్చ్ అనేది ఎట్లా, ఏ విధంగా సిద్ధపరచబడింది. అందుకే ఇక్కడ మనము మామూలుగా వివాహ సమయంలో గ్రూమ్స్ మ్యాన్ అంటారు. అంటే ఈ పెళ్లి జరిగే దాంట్లో ఒక ప్రాముఖ్యమైన పాత్ర వహించే ఒక వ్యక్తి ఉంటాడు. అంటే అన్నీ కూడా సిద్ధపరుస్తాడు అనమాట. ఆ పెళ్లి కుమారుని కొరకు అన్ని సహాయం చేసి సిద్ధపరిచి పెడుతుంటాడు. ఆ గ్రూమ్స్ మ్యాన్ ఎవరంటే జాన్ ద బ్యాప్టిస్ట్ అనమాట. సో ఈ జాన్ ద బ్యాప్టిస్ట్ ఏం చేసినాడంటే, ఈ పెళ్లి కుమారుని కొరకు ఒక పెళ్లి కుమార్తెను సిద్ధపరిచి రెడీగా చేసినాడు అనమాట. సో అది మనము రానున్న దినాలలో నేర్చుకుందాము. ఎట్లా మరి జాన్ ద బ్యాప్టిస్ట్ పెళ్లి కుమార్తెను సిద్ధపరిచి పెట్టినాడు. సో ఆ పెళ్లి కుమార్తె యొక్క గుంపు ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఈ జనరల్ అసెంబ్లీ అనేది ఒక గ్రూప్, చర్చ్ అనేది ఒక గ్రూప్. సో చర్చ్ అంటే బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, జనరల్ అసెంబ్లీ అంటే ఫ్యామిలీ ఆఫ్ గాడ్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం అంటాం. సో మనము దీనికి రిలేటెడ్ వచనాలు ఇంకా కొన్ని నెక్స్ట్ వీక్ చూసుకుందాం. సో ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అంటే ఎవరు, ఎక్కడున్నాయి మనకు వచనము? కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఎక్కడుంది ఆ వచనము? చర్చ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క సంఘము ఎలా ఉంది. సో ఈ గుంపులో ఉన్నవారు ఎవరు, ఆ ఫ్యామిలీలో ఉన్నవారు ఎవరు, దేవుని రాజ్యంలో ఉన్నవారు ఎవరు. సో ఇవన్నీ కూడా మనము డిఫరెన్షియేట్ చేసి మనం చూస్తున్నాం. ఎందుకంటే బైబిల్లో మనం స్పెసిఫిక్గా ఈ గ్రూప్ ఏదైతే ఉందో, చర్చ్ అనే గ్రూప్, ఇట్ ఈస్ కాల్డ్ ది బ్రైడ్. సో హూ ఈజ్ బ్రైడ్? చర్చ్ ఈజ్ బ్రైడ్. సో మన జవాబు ఏంటంటే, జనరల్ అసెంబ్లీ ఈజ్ నాట్ బ్రైడ్. సామాన్యమైన గుంపు ఏదైతే అక్కడ ఉంది మనం చూస్తున్నామో, మనము ఏముంది అక్కడ? సామాన్య సమాజం ఏదైతే ఉందో, సామాన్య సమాజం అంటే జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఒక సమాజము, ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ది బ్రైడ్. ఇది పెళ్లి కుమార్తె అని పిలువబడదు. అంటే పరలోకంలో ఉండేవారిలో అక్కడ సామాన్య సమాజంలో ఉండేవారు పెళ్లి కుమార్తెలో ఉండరు, వారు పెళ్లి కుమార్తె అని పిలువబడరు. పెళ్లి కుమార్తె అని పిలువబడిన వారు సంఘము మాత్రమే, చర్చ్. సో అది మనము నేర్చుకుందాం. దేవుడు మనకు సాయం చేయాలి. చర్చ్ అనేది ఎంత ప్రాముఖ్యమైన సిద్ధాంతము. సో మనము ఆ సిద్ధాంతమును నేర్చుకోవడానికి దేవుడు మనకి ఒక పెళ్లి కుమార్తె యొక్క వివాహ సమయం తీసుకొని వచ్చినాడు. ఎట్లా పెళ్లి కుమార్తె సిద్ధపరచబడాలి, ఎట్లా తనను తాను సిద్ధపరచుకుంటుంది అంటే ఒక చర్చ్ ఏ విధంగా సిద్ధపరచబడి ఉండాలి. సో ఇక్కడ మనం ఒక మాట నేను చెప్పి ముగిస్తాను, ఇంటికి వెళ్ళి ఈ మాట తలంచండి. ఈ బ్రైడ్ అనే దాంట్లో ప్రాముఖ్యమైన విషయము ప్యూరిటీ, పవిత్రత, హోలీనెస్, శాంక్టిటీ, పరిశుద్ధత, ఎన్నో ఉన్నాయి మాటలు. సో ఈ బ్రైడ్ అనే దానికి ప్యూరిటీ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో తన సంఘము ఒక పెళ్లి కుమార్తెగా ఆయన ఏ విధంగా అయితే సిద్ధపరిచినాడో, అంటే ఏ విధంగా తన ఒక పెళ్లి కుమార్తెను ఏర్పాటు చేసుకున్నాడు, అంటే వివాహం చేసుకోవడానికి ఒక పెళ్లి కుమార్తెను మరి పెళ్లి కుమారుడు ఎట్లయితే సిద్ధపరచుకుంటాడో, మరి యేసు ప్రభు ఈ సంఘమును సిద్ధపరిచి వెళ్ళినాడు, అంటే రెడీగా చేసి వెళ్ళినాడు అనమాట. ఆయన వస్తున్నాడు, వివాహం జరుగుతుంది. సో ఆయన సిద్ధపరిచి వెళ్ళినాడు, అంటే ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగి వెళ్ళింది అనమాట. యూదుల యొక్క నాగరికత ప్రకారం మనం చూస్తే ఒక ఇద్దరు యవనస్తులు, మరి వారు ఫస్ట్ ఎస్పాజల్ అంటారు, అంటే వివాహం ఎంగేజ్మెంట్ జరగాలి. ఫస్ట్ బెట్రోతల్ అంటారు, అంటే ఫస్ట్ వివాహం అంటే ఎంగేజ్మెంట్ జరుగుతుంది. సో ఈ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వారికి ఒక అనుమతి ఉంది. ఏంటంటే ఈ ఎంగేజ్మెంట్ తర్వాత ఆ స్త్రీ లోపల ఆ కన్యక అనేది ఏదైతే ఉందో దాంట్లో ఏమన్నా సందేహం ఉంటే అక్కడ విడనాడొచ్చు. పెళ్లి తర్వాత వస్తుంది,
వివాహం అనేది తర్వాత వస్తుంది. సో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత కొద్ది గ్యాప్ ఇస్తారనమాట. ఆ గ్యాప్ లోపల ఈ పెళ్లి కుమార్తె ఎవరైతే సిద్ధపడుతున్నారో, ఎంగేజ్మెంట్ జరిగిందో వారి మధ్యలో మరి పవిత్రత అనేది మెయింటైన్ కావాలి. సో పవిత్రత లోపల ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళు విడనాడొచ్చు. అందుకే మంచి ఉదాహరణ మనం బైబిల్లో చూస్తాం, యోసేపు మరియా. సో యోసేపు ఒక మాట అక్కడ మనం చదివితే అక్కడ తెలుస్తుంది. ఆమె మరియ గర్భము దాల్చింది అనే మాట వినగానే యోసేపు ఏం ఆలోచించినాడు? ఆమెను విడిచేయాలనుకున్నాడంట. అంటే అక్కడ విడనాడడానికి ఒక కారణం ఉంది. ఏంటి? ఆమె గర్భం దాల్చేసింది. అంటే వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది, కానీ విడనాడడానికి అవకాశం దొరికింది. సో అక్కడ అందుకే దేవదూత వెళ్ళి, గాబ్రియల్ దూత వెళ్ళి చెప్తాడు అప్పుడు. సో అది వేరే డిఫరెంట్ టాపిక్, మనం వెళ్తాం. కానీ ఆ పవిత్రత, ప్యూరిటీ అనే మాట, చర్చ్ ప్యూరిటీ ఏదైతే ఉందో, అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం ఆ తనను తాను ఏ విధంగా సిద్ధపరచుకుందంటే నీతి వస్త్రములతో ఆ పవిత్రత అనేది మెయింటైన్ చేసింది. సో చర్చ్ అనేది మనం చూస్తున్నాం ఇక్కడ జనరల్ అసెంబ్లీ కాదు. చర్చ్ అనేది ఒక ప్రత్యేకమైన గుంపు. ఆ గుంపు ఏంటో మనము నేర్చుకుందాం. సో మన దగ్గర మరి స్మరణ బ్యాప్టిస్ట్ సంఘం యొక్క ఆరంభంలో ఈ చర్చ్ అనేది ఏందో నేర్చుకున్నాం. మన నెక్స్ట్ జనరేషన్స్ వచ్చేసినాయి, 3rd జనరేషన్ దాకా వచ్చేసినారు. సో వారికి ఈ సంఘం అనే మాట అర్థం కావడం లేదు. సో అది మళ్ళా రిపీట్ చేసి చర్చ్ అనేది ఏంటి మనం నేర్చుకుందాం. చర్చ్ అంటే ఏంటి? సో ఈ చర్చ్ గురించి ఈ యొక్క ప్యూరిటీ సో ప్రాముఖ్యమైన విషయం. ఆ ప్యూరిటీ లోపల చర్చ్ ఎట్లా తనను తాను సిద్ధపరచుకొని ఉండాలనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 2 గుంపులు ఉన్నాయి పరలోకంలో, జనరల్ అసెంబ్లీ అండ్ ద చర్చ్. సో ఈ చర్చ్ అనేది ఒక ప్రత్యేకమైన గుంపు. సో ఈ గుంపు కొరకు మరి వివాహము జరుగుతుంది. అంటే అక్కడ ఏం వివాహం జరుగుతుంది, ఎట్లా వివాహం జరుగుతుంది అంటే యేసు ప్రభు అక్కడ ఉండే వారందరూ కూడా రింగు పెడతాడా? సో ఎట్లా వివాహం అంటే ఎట్లా జరుగుతుంది పరలోకంలో? ఆ గొర్రెపిల్ల వివాహోత్సవము ఎట్లా జరుగుతుంది? వివాహము అంటే ఏ విధంగా జరుగుతుంది వివాహం అనేది? సో ఏ విధంగా ఒక పురుషుడు ఒక స్త్రీ ఏకం ఎలా అవుతారో వివాహం జరిగిన తర్వాత. సో మరి మనం పరలోకంలో వెళ్ళిన తర్వాత ఎట్లా వివాహం అనేది ఎట్లా జరుగుతుంది, ఎట్లా అర్థం చేసుకోవాలి మనం అనేది మనం ఇవన్నీ నేర్చుకుందాం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. సో మనకు సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి మరి ఇక్కడ చర్చ్ అంటే రక్షింపబడిన వారందరూ సంఘం కాదు, అదొకటి అర్థం కావాలి మనకు. సంఘం అంటే ఏంటి? కానీ ఇక్కడ మనం చూసినాం నూతన నిబంధనలో అన్ని సంఘాలు కూడా ఈ వధువు సంఘమా అనేది ఇంకొక ప్రశ్న వస్తుంది. ఎన్నో సంఘాలు ఉన్నాయి, చర్చెస్ ఎన్నో ఉన్నాయి. ఈ చర్చెస్ అన్నీ కూడా వధువు సంఘమా? మరి నిజమైన వధువు సంఘము ఎవరు అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. కాబట్టి ఆ వివాహంలో మరి సిద్ధపడడం అవసరం. ఎట్లా సిద్ధపరచబడతాం? సో ఆమె అంతటా ఆమెనే సిద్ధపరచుకుందంట. హర్ సెల్ఫ్, తనకు తాను సిద్ధపరచుకుందంట. ఎట్లా సిద్ధపరచుకుంది? సో ఇవన్నీ మనము నేర్చుకుందాం దేవుని చిత్తం అయితే. సో ఇక వివాహము. సో వివాహం అనేది మంచి ఆనందకరమైన సమయం. కానీ ఈ వివాహము పరిశుద్ధమైన వివాహం అంటే ప్యూరిటీ అన్నమాట, పవిత్రత అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి గొర్రెపిల్ల ఎవరు, గొర్రెపిల్ల యొక్క వివాహం అంటే ఆ వధువు సంఘం ఎవరు అనేది మనము నేర్చుకుందాం. దాంట్లో ఎన్నో తలంపులు తీసుకుందాము. అంటే లోకంలో ఉండే సిద్ధాంతాలు అన్నీ కూడా తీసుకుందాం. నేను మీ ముందర అన్ని సిద్ధాంతాలు పెడతాను. అంటే ఏ సంస్థలు ఇది మేము సంఘము బ్రైడ్ అని అంటారు, ఎట్లా బ్రైడ్ అంటే పెళ్లి కుమార్తె మేము అంటారు అనేది ఇవన్నీ తీసుకొని మరి అసలైన వాక్యం యొక్క ఆధారంతో నిజమైన పెళ్లి కుమార్తె ఎవరు అనేది మనము దాంట్లో స్టడీ చేద్దాం. చాలా మంచి సబ్జెక్ట్ ఇది. సో దేవుడు మనకు సాయం చేయాలి. సో మనకు దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడాలని ప్రార్థన చేస్తాం. ఓకే, అనౌన్స్మెంట్స్ గమనించండి. అనౌన్స్మెంట్స్లో మనకు బుధవారం సాయంకాలం యథావిధిగా ప్రార్థన కూడుకుంటుంది. నెక్స్ట్ సండే మనకు మార్నింగ్ డిస్కస్ చేద్దాం. మనం అందరూ చాలామంది వెళ్ళిపోయినారు, అయినా కూడా కొంతమంది బ్రదర్స్ ఉంటే డిస్కస్ చేసినాము. సో ఏంటి డిస్కషన్ అంటే మనకు నెక్స్ట్ సండే ఈవినింగ్ లార్డ్ సపర్ ఉంటుంది. సో లార్డ్ సపర్లో మనం ఎట్లా లార్డ్ సపర్ టేక్ పార్ట్ చేయాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో లార్డ్ సపర్లో మనము ఏం చూస్తామంటే